హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు సింపుల్గా గోరుచిక్కుడుకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ముందుగా అయితే గోరుచిక్కుడుకాయలని నీట్గా శుభ్రం చేసుకొని రెండు వైపులు ఉన్న కాడల్ని కత్తిరించేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఆ కాడలు అనేవి కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచున్నర పొడవు ఉండేటట్టు కదా. ఇప్పుడు వీటిని నేను చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ చాపర్ లేకపోతే మిక్సీలో వేసుకొని ఒక రౌండ్ తిప్పుతూ ఆపుతూ కలుపుకుంటూ తిప్పుతూ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. అదే విధంగా మిక్సీ పడితే మెత్తగా పిండిలాగా అయిపోతాయి. సో ఆపుకుంటూ కలుపుతూ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటూ అయితే మనకి కోర్సుగానే వస్తాయి గోరుచిక్కుళ్ళు. మనకి మిక్సీలో ఏంటంటే ఇంత పలుకు కంటే కూడా ఇంకెక్కువ మెత్తగా వస్తాయి. చాపర్లో కాబట్టి ఇలా చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తున్నాయి మనకి. మిక్సీలో వేసుకున్నప్పుడు చూడటానికి గుజ్జులా అనిపించినా మనం ఫ్రై చేశాక మంచిగా పొడి పొడిగా వస్తుంది ఫ్రై అనేది చేస్తున్న కొద్దిగా. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నిటిని కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇవి లైట్గా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుల్ని అందులో వేసుకుంటున్నాను. గోరుచిక్కులు అనేది త్వరగా మగ్గిపోవటానికి ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. కొంచెం పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరలా ఒకసారి కలుపుకొని మూత లేకుండా మగ్గించుకోవాలి. మిక్సీలో పట్టుకున్న ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఇంకా ఫ్రై అవుతున్న కొద్దిగా పొడి పొల్లాడుతూ వస్తుంది గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది. ముక్కల్లా ఉంటే పిల్లలు తినరు కదండి. ఇలా ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసి మిక్సీలో చేసి పెట్టండి. ఇలా ఫ్రై అనేది ఈజీగా తినేస్తారు. చూసారు కదండి, ఇలా అంతా కూడా మనకి మగ్గి కొద్దిగా మంచిగా ఫ్రై అవుతుంది. అడుగంటుతూ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనము నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంత అడుగంటదండి. ఇలా స్టీల్ కానీ రాతిండి వాటిలో చేస్తే కొంచెం ప్యాన్ అడుగంటుతూ ఉంటుంది. చూసుకుంటూ కలుపుకోండి. మనకి 80% వరకు ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు ఉప్పు కారాలని యాడ్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మరలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎమ్మిగా ఉండే గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.